బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీస్తేనే తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీస్తేనే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడతానని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో ఎట్లా ముడిపెడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టిఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనసాయిగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ రోజు జబ్బలు చర్చుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు. దేంట్లో మోడల్ అని అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలు చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. బీసీల మెడలు కోసి మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలకు లబ్ధి పొందుతుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ గాని, అది బీఆర్ఎస్ పార్టీ గాని, అది రాహుల్ గాంధీ గాని, కేసీఆర్ గాని మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నాటకాలు ఆడతారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహారం నడుస్తా ఉంది. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఈరోజు మజ్లిస్ పార్టీ వ్యక్తిని ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈరోజు ఆశ్చర్యం లేదని అడుగుతా ఉన్నాను.